విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని భద్రపరిచి విలువైన మీ మాటలతో మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ ఈ భూమి మీద మాకు బ్రతుకునిచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ రెండవ దినాన ఆత్మలకు అవసరమైన విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలకు అనుగ్రహించండి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సంయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రానయున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మన మనోనేత్రములు వెలిగింపబడి ప్రభు యొక్క వాక్యాన్ని చక్కగా గ్రహించున్నట్లు, ఆయన మన హృదయాలను తెరిచి మన జీవితాలను వెలిగించి మోసపోకుండునట్లు మనల్ని కాపాడి పరలోక భాగ్యాన్ని మనకు దయచేయనట్లు, ఆ పరలోకపు ప్రయాణంలో మనం చక్కగా కొనసాగునట్లు ఈ సభలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ దేవుని వాక్యం మాత్రమే మహిమపరచబడాలి. దేవుని వాక్యం మీ హృదయాలలోనికి వెళ్ళాలి. మీ హృదయాంతరాలలో ఆ మాటలు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా. దేవుని యొక్క మహాజ్ఞాన సంపద మన హృదయాలను ముంచెత్తునట్లుగా, మన హృదయాలు ఆ సంపదతో నింపబడినట్లుగా మనం దానికి సంసిద్ధులమై ఉండాలి. ప్రియులరా, ఈరోజున్న సమాజంలో కొందరు తమ విశ్వాసాల్ని అమ్ముకుంటుంటే, కొందరు వారి విశ్వాసాల్ని క్యాష్ చేసుకుంటున్నారు, కొంటున్నారు, కొందరు అమ్ముతున్నారు. ఇలా మానవుడు దేవుని వాక్యంపై నిలుపవలసినటువంటి భక్తిని మానవుల ఆలోచనల మీద, మానవుల సిద్ధాంతాల మీద, మానవుల ఉద్దేశాల మీద నిలిపి తనకు తానే అన్యాయం చేసుకుంటూ ఈ ప్రపంచ వేదిక మీద కొన్ని అతిశయంతో కూడినటువంటి అంగడిలను తయారు చేసి, అతిశయంతో కూడినటువంటి అంగళ్ళవి, అక్కడ అమ్మబడుతున్నవన్నీ కూడా మన విశ్వాసాన్ని హరించేసేవి. మన విశ్వాసాన్ని హరిస్తూ, ఆ విశ్వాసాన్నే తాకట్టు పెడుతూ, ఆ విశ్వాసం పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారం ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కూడా ముంచెత్తింది. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా నడయాడినటువంటి దినాలలో ఇశ్రాయేలీయులు పూర్వకాలం నుండి వాళ్ళు అనుసరిస్తూ వస్తున్నటువంటి విధానాలు, నిన్నటి దినాన్ని కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వారి జీవితాలు మన కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. వారి జీవితాలను చూస్తున్నటువంటి మనం వాళ్ళలా ఉండకూడదు అని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఇశ్రాయేలీయులు నడిచిన బాటలో మనం నడవకూడదు. ఒకవేళ ఇశ్రాయేలీయులు నడిచిన బాటలో మనంగా నడిచామనుకోండి, వాళ్ళు ఎలాగైతే దెబ్బతినిపోయారో మనం కూడా అలాగే దెబ్బతినిపోతాం. గుర్తుపెట్టుకోండి. రోడ్డు తవ్వబడి ఉన్నది, గుంతలున్నాయి, మెల్లిగా వెళ్ళు అని బోర్డు పెట్టారు. ఒకడు కళ్ళు మూసుకుపోయి 90 మీద వెళ్ళాడు, గుంతలో పడ్డాడు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాడు. నీ కళ్ళతో నువ్వు చూసావు అది. సో నువ్వు కూడా అదే 90 మీద వెళ్తావా? బండి మీద తీసుకుని వెళ్తావా? వెళ్ళవు. వెళ్తే నీ మైండ్ పని చేయట్లేదని అర్థం, లేదా కళ్ళు నీకు కూడా మూసుకుపోయాయని అర్థం. కళ్ళ ముందు ఒకడు పడ్డాడు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాడు, నువ్వు కూడా అదే వేలో వెళ్ళకూడదు కదా, చూసిన తర్వాతైనా ఆగిపోవాలి కదా. అదేవిధంగా ఇశ్రాయేలీయుల గురించి కూడా దేవుడు రాయిస్తూ, వారు కూడా కళ్ళు మూసుకుపోయి వ్యవహరించారు. యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకే వాళ్ళ జీవితాన్ని మీ కళ్ళ ముందు పెడుతున్నాను,
వాళ్ళని చూడండి, ఎలా బ్రతకూడదో నేర్చుకోండి, ఎలా బ్రతకాలో కాదు. ఇశ్రాయేలీని చూసి ఏమి నేర్చుకోవాలట? ఎలా బ్రతకకూడదో నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అంత భయానకంగా ముగిసాయి కాబట్టి. ప్రియులారా, కొన్ని సందర్భాలు మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడయాడినటువంటి దినాలలో వాళ్ళ యొక్క విశ్వాసం దేవుని ఎదుటి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలాంటి విధానంలో దేవుని సేవించారు, ఏ విధంగా తమను తాము అమ్ముకున్నారు, ఆనాడు జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఎలా ఉండేవి అనేది మనం పరిశీలన చేస్తే, మొదటిగా ఒక సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి వ్రాయబడిన సంగతుల్ని జాగ్రత్తగా పరిశీలన చేయమని మీ అందరినీ వేడుకుంటున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు పరిసయ్యులు, శాస్త్రులు, ఇశ్రాయేలీలు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చెయ్యరు. నీళ్లు చల్లుకుని ఏం చేసేవారు? భోజనం చేసేవారు. ఇదియుగాక గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు నీళ్ళలో కడిగి, అంటే నీళ్ళలో ముంచి, వాటికి కూడా పాత్రల బాప్తిస్మం అనమాట. ఇత్తడి పాత్రల బాప్తిస్మములు అనేవారు. మొదలుగా అనేక ఆచారాలు వాళ్ళు అనుసరించేవారు. అంటే వాటిని నీళ్ళలో ముంచి తీస్తేనే అది పవిత్రం అవుతుందన్నమాట. అప్పుడే దాన్ని వాడతారనమాట. ఏమండి, అలా ముంచి తీయకపోతే అది ఏం కాదు, పవిత్రం కాదు. సో పవిత్రంగాని పాత్రను మనం వాడకూడదు అన్నట్టు వాళ్ళ వ్యవహారం అలా ఉండేది. ఆ తర్వాత అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు మేము చేసే ఆచారాలు ఆచరించట్లేదు, నువ్వు నేర్పించలేదా నీ శిష్యులకి? నీ శిష్యులు ఎందుకు అందరిలా నడుచుకోకుండా డిఫరెంట్గా వెళ్తున్నారు, అందరిలా ఎందుకు నడుచుకోవట్లేదు, అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగారు. అందుకే ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు అనగా ఇశ్రాయేలీలు పెదవులతో నన్ను గనపరుచుదురు. అంటే దేవుడు యెషయా ద్వారా పలికించినటువంటి మాట లేఖనాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వాళ్ళేం నాకు దగ్గరగా లేరు, వాళ్ళ ఆలోచనలు నాకు దగ్గరగా లేవు, వాళ్ళ ఉద్దేశాలు నాకు దగ్గరగా లేవు, వాళ్ళ తలంపులు నాకు దగ్గరగా లేవు. దేవుడికి దూరమై మనుషులకు దగ్గరైనటువంటి సమాజం ఇది. దేవునికి దూరమై ఎవరికి దగ్గరయ్యారు? మనుషులకు దగ్గరయ్యారు. వారి హృదయమునకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వారి ఆరాధన ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు. వారు నా పట్ల చూపిస్తున్నటువంటి భక్తి యథార్థమైనది కాదు. అది మనుషుల పద్ధతులను అనుసరించినది. వాళ్ళ మైండ్లో ఒక తప్పుగా ఆలోచన పుట్టించటం వలన, ఆ తప్పు ఆలోచనకు వాళ్ళు లొంగిపోవటం వలన ఈ ఆరాధన పూర్తిగా రివర్స్ అయిపోయింది. వాళ్ళు మనుష్యుల పద్ధతులను అనుసరించి జీవిస్తున్నారు. వాళ్ళు నా పట్ల చూపించేటువంటి భయభక్తులు వారు నా యొద్ద నేర్చుకునేవి కావు, నా గ్రంథాన్ని అనుసరించి వారు నేర్చుకునేవి కావు అని వ్రాయబడినట్టు, వేషధారులైన మిమ్మును గూర్చి ఎప్పుడో పూర్వకాలపు పాత నిబంధన పాత ప్రవక్త యెషయా, ఆ యెషయా వేషధారులైన మిమ్మును గూర్చి ప్రవచించినది కరెక్టే కదా అన్నాడు యేసుక్రీస్తు. ఆయన ఏదైతే ప్రవచనం చెప్పాడో మీ గురించి అది కరెక్టే కదా. ఆయన ఏదైతే చెప్పాడో మీరు అలాగే ఉన్నారు కదా. సో హీ వాజ్ కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్, యెషయా కరెక్ట్ అని చెప్తున్నాడు. అని 8వ వచనంలో అంటాడు, ఇది ఎలా కరెక్ట్ అని మీరు నన్ను అడగొచ్చు. సరే, యెషయా చెప్పింది మా విషయంలో కరెక్ట్ అని నువ్వు అంటున్నావు కదా, ఇది ఎలా కరెక్ట్? యెషయా మా గురించి అంత కరెక్ట్గా చెప్పాడని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? మేమేం చేసాం? మా తప్పేంటి? మేము ఎక్కడ వాక్యాన్ని వ్యతిరేకించాం? మేము ఎక్కడ వాక్యానికి భిన్నంగా ప్రవర్తించాం? మేము ఎక్కడ వాక్య వ్యతిరేకమైన జీవితాలు కలిగి ఉన్నాం అని యేసుక్రీస్తు ప్రభు వారి మీద వాళ్ళు ఎలాగూ క్వశ్చన్ చేస్తారు. ఆ టైంలో ప్రభు మాట్లాడుతున్నారు 8వ వచనంలో, మీరు దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టేశారు. మీరు దేని విడిచిపెట్టేశారు? దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టేశారు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి విశ్వాసం దేనిని బట్టి కలగాలి?
చెప్పండి, దేనిని బట్టి కలగాలి? దేవుని ఆజ్ఞానుసారమైన విశ్వాసమై ఉండాలి. ఇక్కడ కూర్చున్న మీ అందరి విశ్వాసం దేవుని ఆజ్ఞానుసారమైనదే ఉండాలి. అందుకే బైబిల్ ఘంటాపదంగా చెప్పింది విశ్వాసము ఒక్కటే. ఏమని చెప్పింది బైబిలు? విశ్వాసము ఒక్కటే. ఒక్కటే అని ఎందుకు చెప్పింది? ఒకే ఆజ్ఞను ఫాలో అవుతున్నప్పుడు అందరి విశ్వాసం ఎలా ఉంటుంది? ఒకేలా ఉంటుంది. ఆజ్ఞను అతిక్రమించి మనం వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని, లేదా మనుష్యుల పద్ధతులు అనుసరించి, మనుష్యుల పారంపర్యాచారాలు అనుసరించి, మనుష్యుల మార్గాలలో వెళ్ళిపోవడం వలన మన విశ్వాసం ఒక్కటిగా ఉండే అవకాశమే లేదు. రైట్? ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశారు. విచిత్రం ఏంటంటే, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మరీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆహా, ఏం బాగుంది భక్తి! ఆజ్ఞను విడిచిపెట్టి మరీ ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. బొత్తిగా ఏం చేయుదురు? నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచాలని తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్షే విధించాలని పాత ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు కదా. ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? అవును, చెప్పాడు మోషే. తల్లిని గణపరచమని చెప్పాడు, తండ్రిని గణపరచమని చెప్పాడు. నిర్గమకాండలో 20:12 ఆ మాట మనం చదువుకుంటాం. నీ తల్లిని తండ్రిని సన్మానించుము అంటాడు. సో ఆ తల్లిని తండ్రిని ముదిమి కాలమందు విడిచిపెట్టొద్దు, అనగా వృద్ధాప్యంలో వదిలేయొద్దు. వారు వృద్ధులైపోయినప్పుడు వాళ్ళను పట్టించుకోవడం మానేయొద్దు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేశారు కనుక మీరు కూడా వాళ్ళకు విలువనివ్వండి, వాళ్ళను గౌరవించండి. ముసలోడా నీకేం తెలియదు, మాట్లాడకుండా కూర్చో. ముసలిదానా నువ్వు మూలను కూర్చో, నీకేం తెలుసు, ఏం మాడతావు నువ్వు, పెట్టిందిని పడుండు. ఇలాంటివి కుదరవు. వాళ్ళను గౌరవించండి, వాళ్ళను ప్రేమించండి, వాళ్ళను సన్మానించండి, వాళ్ళకు విలువనివ్వండి. కాదుకూడదని ఎవడైనా ఒళ్ళు కొవ్వెక్కి తండ్రిని తల్లిని దూషిస్తే, తండ్రిని దూషిస్తే, తల్లిని దూషిస్తే వాడికి ఏ శిక్షట? పాత ధర్మశాస్త్ర కాలంలోనే మరణశిక్ష. అంటే తల్లిని తండ్రిని దూషిస్తే మరణశిక్ష విధించేంతటి నేరం అది. మరణశిక్షకు గురయ్యేంతటి నేరమా? పాత నిబంధన ప్రకారం అంతే. తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరైనా దూషించడానికి సిద్ధపడితే వాళ్ళను ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రజలందరూ కలిసి రాళ్లతో గుట్టి చంపేయాలి, మరణశిక్ష విధించాలి. మరణశిక్ష విధింపబడుటకు వారు అర్హులవుతున్నారు. కాబట్టి వ్రాయబడిన సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. దేవుడు ఈ శాసనాన్ని మనకి ఇచ్చాడు. నా తల్లిని కానీ నీ తల్లిని కానీ, నా తండ్రిని కానీ నీ తండ్రిని కానీ విడిచిపెట్టడానికి వీల్లేదు. వాళ్ళని పోషించాల్సిందే. పాపం ఆ ముసలి వయసులో వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు మన మీదే కదా ఆధారపడాలి. ఆ టైంలో చేతులు కాళ్ళు క్రమంగా పనిచేయడం మానేస్తాయి. కాబట్టి వాళ్ళని పోషించవలసిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళని పోషించాలి. ఇది నైతిక విలువ, నైతిక ధర్మం, ప్రతి ఒక్కడి కనీస ధర్మం. ముదిమియందు నీ తల్లిని తండ్రిని విడనాడకము, వారిని నిర్లక్ష్యము చేయకము. ఇవన్నీ కూడా పాత ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సంగతులు. అయితే శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దుకాణం తెరిచారు కదా. మరి ఈ దుకాణంలో అది అతిశయంతో కూడుకున్న దుకాణం. అదే చెబుతున్నా, అది మామూలు దుకాణం కాదు, అతిశయంతో కూడుకున్న దుకాణం. ఈ అతిశయంతో కూడుకున్న దుకాణంలో కొత్త కొత్త విశ్వాసాలని తయారు చేసి అమ్ముతారనమాట. ఈ అతిశయంతో స్టార్ట్ చేసినటువంటి దుకాణంలో ఏమమ్ముతారు? కొత్త కొత్త విశ్వాసాలు తయారు చేసి అమ్ముతుంటారు. అలా వాళ్ళు ఒక కొత్త విశ్వాసాన్ని తయారు చేసి అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి పెడితే కొనుక్కునేవాడు ఉంటేనే కదా వీడు అమ్మగలడు.
కొనుక్కునేవాడు లేకపోతే ఎవడమ్మగలడు? సో కొనుక్కునేవాళ్ళు లేరా అంటే అబ్బో వందల్లో వాళ్ళల్లో వస్తున్నారు. కొనుక్కునేవాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు. వాడు అమ్ముతున్నాడు, వీళ్ళు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఏంటింతకీ వాళ్ళు అమ్ముతున్న విశ్వాసం ఏంటి మీరు చూడండి. నీ తల్లినైనను తండ్రినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవాలని మోషే చెప్పాను కదా. అయినను మీరేం చెబుతారంటే, ఎవడో ఒకడు వచ్చి తన తండ్రినైనను లేదా వృద్ధాప్యంలో ఉన్న తల్లినైనా వృద్ధాప్యంలో ఉన్న తండ్రినైనా లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న తల్లినైనా చూచి, నా వలన నీకు ఏదైతే ప్రయోజనమగునో, నేను నీకు ఏదైతే ప్రయోజనకరంగా ఉన్నానో, నేను నీకు ఏదైతే ఇవ్వాలో, అది బియ్యమా, లేకపోతే డబ్బులా, లేకపోతే బట్టలా, లేకపోతే వస్తువులా, సో ఇవి నేను నీకు పెట్టాల్సిన పెట్టుబడి కదా. వృద్ధాప్యంలో నేను నీకు ఇంత ఇవ్వాలని ఉంటుంది కదా. నువ్వు బ్రతకడానికి నేను నీకు ఇంత పెట్టుబడి పెట్టాలి కదా. నేను నీకు ఇంత సాయం చేయాలి కదా. సాయం అని కూడా అనకూడదు దాన్ని. నేను నీ కోసం ఇంత ఖర్చు చేయాలి కదా. ఎందుకంటే తల్లి కోసం తండ్రి కోసం చేసేటువంటి ఖర్చు సాయం కాదు, బాధ్యత కదా. అది బాధ్యతేనా? బిడ్డ కోసం తల్లిదండ్రులు చేసే ఖర్చు బాధ్యతేనా? అది బాధ్యతే. మరి తల్లిదండ్రుల కోసం బిడ్డ చేసే ఖర్చు ఏంటది? బాధ్యత. రుణం తీర్చుకోవడం అని కూడా అనకూడదు. ఎందుకంటే రుణాన్ని మనం తీర్చుకుంటే మన వల్ల కాదు. అది తల్లిదండ్రులదైన రుణం తీర్చుకుంటే అయిపోయేది కాదు, తీర్చుకునే అవకాశం కూడా లేదు. సో వాళ్ళు మనల్ని ప్రేమించినంతలో కొంతైనా మనం వాళ్ళని ప్రేమించగలగాలి. అందుకే వారికి నీ వలన ఏది ప్రయోజనకరమో అది కొర్బాను అన్నాడట. కొర్బాను అనే పదానికి అర్థం ఏంటంటే దేవార్పితము. చూసారా, వీళ్ళనే శవాల మీద చిల్లరేరుకునే బ్యాచ్ అంటారు ఈ టైపు. తల్లికి తండ్రికి, ఇప్పుడు ఈ శాస్త్రీ పరిచయులు బోధకుల స్థానంలో ఉన్నారు. వీళ్ళు ఒక అంగడి తెరిచారు, దుకాణం. ఆ దుకాణంలో అతిశయంతో కూడుకున్న అంగడిది. అందులో విశ్వాసాలు అమ్మకాలు పెట్టారు. ఏంటా విశ్వాసం అంటే, నాయనా నువ్వు మీ అమ్మకి నాన్నకి ఏదో ఇవ్వాలనుకుంటున్నావు కదా, నీకు పుణ్యం పురుషార్థం రెండు దక్కాలంటే మీ అమ్మకి నాన్నకి ఇవ్వాలనుకున్నది ఏదైతే ఉందో అది మాకిచ్చేయి. దీన్నే ఏ సిద్ధాంతం అంటారు? కొర్బాను సిద్ధాంతం అంటారు. కొర్బాను సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అది మాకు ఇచ్చేస్తే అది మీ అమ్మకి నాన్నకి ఇచ్చినట్టే. చూడండి, నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయక, తన తల్లికైనను తండ్రికైనను వానిని ఏమీయూ చేయనీయకంటే ఇంకోడు ఏం చేయడనమాట. రోగం వస్తే మందులు ఇయ్యడు, ఆకలంటే అన్నం పెట్టడు, చలిగా ఉన్నానంటే బట్టలు ఇయ్యడు, ఉండడానికి ఇల్లు లేదంటే ఇల్లు కట్టియడు, తన ఇంట్లో పెట్టుకోడు. కొర్బాను అంటాడు. అన్యాయంగా అమ్మని నాన్నని గాలికి వదిలేసే ఒక కొత్త సిద్ధాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని అందరూ విశ్వసించాలి. అదొక భయంకరమైన విశ్వాసం, అదొక పాశవికమైన విశ్వాసం, అదొక అంధవిశ్వాసం, అదొక మూఢ విశ్వాసం. అది దేవునికి సంబంధం లేని విశ్వాసం, దేవుడు చెప్పని విశ్వాసం, దేవుడు ఆజ్ఞాపించని విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఈ దౌర్భాగ్యులు. అలాంటి విశ్వాసాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు మౌనంగా ఊరుకుంటే ఆయన అసలు దేవుని కుమారుడే కాదు. ఇలాంటి అబద్ధ విశ్వాసాన్ని ఖండించకపోతే, ఇలాంటి అబద్ధ విశ్వాసాన్ని ప్రజల మధ్య బట్టబయలు చేయకపోతే, అరే ఈ అబద్ధ విశ్వాసాలతో మీరు ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్నో మొసలి ప్రాణాలు ఆకాశం వైపు చూసి నిట్టూర్పులు విడుస్తున్నాయి, ఎండకు ఎండిపోతున్నాయి, వర్షానికి తడిసిపోతున్నాయి, చలికి వణికిపోతున్నాయి. ఆ జీవితాలు అలా అవ్వడానికి కారణం దౌర్భాగ్యులారా మీరు చేస్తున్న ఈ పాశవికమైన పనుల వలన, ఈ అసహ్యకరమైన విశ్వాసాలను క్రియేట్ చేయడం వలన ఎందరో వాటిని మీరు దేవుని మనుషులని చెప్పి, మీరు దేవుని సంబంధులని చెప్పి మిమ్మల్ని గుడ్డిగా నమ్మి ఫాలో అవుతున్నారు. వాళ్ళు అలా ఫాలో అవుతూ ఉండడం వలన ఎన్నో మొసలి ప్రాణాలు రోడ్డు మీదే తెల్లారిపోతున్నాయి. ఎన్నో మొసలి ప్రాణాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు అలా ఛిద్రం కావడానికి కారణం మీరు క్రియేట్ చేసినటువంటి ఈ కొత్త
సిద్ధాంతం, మీరు క్రియేట్ చేసినటువంటి కొత్త సిద్ధాంతం. చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో, మీరు నియమించిన నీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును అర్థం లేనిదిగా చేస్తున్నారట. నిరర్ధకము చేయుదురు. ఇక్కడితో మీరు ఆగలేదు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. అంటే వీళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట అమ్మకానికి. ఇటువంటివి మీరు ఎన్ని చేయుదురు? అనేకములని ప్రభువే అన్నారంటే లెక్కలేనని చేస్తున్నారు అన్నమాట. ఇలాంటివి కేవలం తుచ్చమైన డబ్బు కోసం, తుచ్చమైన డబ్బు కోసం. ఈరోజు ఉంటారు, రేపు పోతారు. ఏ మనిషి ఇక్కడ శాశ్వతంగా ఉండిపోయేది లేదు. ఉన్నంతకాలమే మనకు డబ్బు కావాలి, ఉన్నంతకాలం వాడుకుంటాం అవసరాలకు మాత్రం. ఆ తర్వాత అది విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కూడబెట్టుకున్నది ఏది మనతో రాదు, దాచి ఉంచింది ఏది మనం మనతో తీసుకుని పోలేము. అలా అని చనిపోయిన తర్వాత మనం భూమి మీద దాచిన డబ్బును వాడుకొనను లేము. కేవలం మనం ఉన్నంత వరకే మన రూపాయి మనకు ఉపయోగపడుతుంది. అది జేబులోందైనా, బీరువాలోందైనా, బ్యాంకులోందైనా, లేకపోతే భూమిలో దాచిందైనా, మనం ఉన్నంత వరకే మనకు ఆ రూపాయి ఉపయోగపడవచ్చు. కొంతమందికి ఉన్నంత వరకు కూడా ఉపయోగపడకపోవచ్చు. దాచినంతా వాడుకోగలిగే స్థాయి చాలామందికి లేదు. రాజకీయ నాయకులను చూస్తుంటే నవ్వు వస్తుంది ఒక్కోసారి. కోట్లకు కోట్లు స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారు. కానీ దాచిందంతా మీరు ఖర్చు చేస్తారా మీ జీవితకాలంలో అంటే ఖర్చు చేయరు, కొంత ఖర్చు చేస్తారు. మళ్ళీ దాచడం వరకైతే చాలా దాచేస్తారు. ఖర్చు ఎంత చేస్తారు? కొంతే చేస్తారు. 100 కోట్లు దాచాడు కదా అని 100 కోట్లు ఖర్చు చేస్తాడంటే ఖర్చు చేయడు. పోనీ 100 కోట్లు తన కొరకు వినియోగించుకుంటాడంటే వినియోగించుకోడు. 100 కోట్లు మాత్రం స్విస్ బ్యాంకులో దాచేస్తాడు. వాడి జీవితకాలంలో మహా అయితే 10 కోట్లు తిండి తింటాడేమో, లేకపోతే ఆ 10 కోట్లు కూడా తినలేడు. తిండికాయ ఖర్చు ఒక 5 కోట్ల రూపాయలు అవుతుందేమో బాగా కాస్ట్లీగా తింటే వాడి జీవితకాలం అంతా. కానీ వాడి జీవితకాలం అంతా పదవిలో ఉంటే 1000 కోట్లు దాచేస్తాడు. అందులో ఈ 1000 కోట్లు దాచి ఏం చేసామంటే చూసుకోవడానికి కూడా లేదు. అది ఇక్కడ లేదు, అది ఎక్కడుందో. చచ్చిన తర్వాత వీడికి ఏమైనా ఇస్తారంటే ఎవరు? అది ఏమైపోతుందో, ఎక్కడికి పోతుందో, ఎలా పోతుందో. ఇలా మన భారతదేశ సొమ్ము, బీద ప్రజల సొమ్ము దాచేసిన ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారు, దోచేసిన ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారు. అది వాళ్ళు తినలేదు, అలానే బీద ప్రజలకి పంచలేదు. సేమ్ ఈ శాస్త్రుల పరిచయుల జీవితం కూడా అలాగే ఉంది. పేరుకు మాత్రం దేవుని పరిచారకులు, దేవుని పక్షాన పనిచేస్తున్న శాస్త్రి, దేవుని పక్షాన పనిచేస్తున్న పరిచయుడు. కానీ వీళ్ళు డబ్బు కోసం రూల్స్ మార్చేస్తున్నారు. వీళ్ళ డబ్బు కోసం అవసరమైతే కొత్త కొత్త రూల్స్ పెట్టేస్తున్నారు. వీళ్ళ డబ్బు కోసం అవసరమైతే కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టించేస్తున్నారు. ఆ సిద్ధాంతాల్లో చివరికి ముసలాళ్ళ కందే డబ్బును కూడా అందనివ్వకుండా చేశారు. ముసలాళ్ళ డబ్బు దోచుకున్నారు. ఎంత దారుణం! అందుకే శవాల మీద చిల్లరేరుకునే వాళ్ళు కూడా వీళ్ళ మీద బెటరే. ఇంకా వాళ్ళే రైటు. చచ్చిన శవం మీద చిల్లరేరుకుంటున్నారు. ఎందుకంటే ఆ చిల్లర చచ్చిన శవం ఎందుకు వాడుకోలేదు కాబట్టి. చచ్చిన శవం మీద చిల్లర చల్లుతారు. ఆ శవం ఏమైనా చిల్లరతో కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటుందా? లేకపోతే ఏమైనా చిల్లరంతా పోగేసుకుని వెళ్ళి డ్రింక్ తాగుతుందా ఎండగా ఉందని? చచ్చిన శవం తన మీద పడిన చిల్లరను ఏమాత్రం ఉపయోగించుకోలేదన్న సంగతి మనకు తెలుసు. దాన్ని ఏరుకున్నాడంటే ఒక అర్థం ఉంది పోని. ఎందుకంటే అది శవానికి అలాగ ఉపయోగపడదు, వీడు అలాగే ఎక్కువై చల్లుతున్నాడు కాబట్టి మనం ఏరుకోవచ్చని ఎవడైనా ఏరుకున్నాడు అనుకోండి బేదోడు, అదొక రకంగా ఆమోదయోగ్యం అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఈ శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారంటే ముసలి ప్రాణాలు బెక్క చచ్చిపోయి కాళ్ళు పనిచేయక, చేతులు పనిచేయక, కళ్ళు సరిగా కనబడక, తమ తిండి తాము సంపాదించుకునేంతటి శక్తి వారికి లేక, బయట పొలం పనులకు పోలేక, సంపాదించిందంతానేమో పిల్లలకు పెట్టుబడులు పెట్టేసి, ఏ దారి లేని పరిస్థితిలో, అగమ్యగోచరమైన పరిస్థితిలో, నా కడుపున పుట్టిన పిల్లలే కదా, తప్పకుండా నన్ను పోషిస్తారు, వారు నన్ను ఎందుకు వదిలేస్తారు, వారు నన్ను వదిలేరు కదా, నా కడుపున పుట్టినోళ్లే కదా, నన్ను ఎందుకు వాళ్ళు గాలికి వదిలేస్తారనే నమ్మకంతో పిల్లల మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్నటువంటి తల్లిదండ్రులకు
ఆ టైంలో అనగా 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు న్యాయం జరగలేదండి. పాపం వాళ్ళ జీవితాల్లో న్యాయం జరగలేదు. అలా ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి. ఎన్నో జీవితాలు ఎండిపోయి చచ్చిపోయారు. కడుపులు ఎండిపోయి చచ్చిపోయారు. గుండెలు మండి చచ్చిపోయారు. ప్రజల్ని దారి తప్పించేశారు వీళ్ళు. ఏమన్నారంటే అదేం పాపం కాదు, అమ్మని నాన్నని చూడకపోవటం ఏం పాపం కాదు, అమ్మని నాన్నని వదిలేయడం ఏం పాపం కాదు, వాళ్ళని గాలికి వదిలేని, వాళ్ళకి తిండి లేకపోయినా పర్లేదు, వాళ్ళకు నువ్వు నెలకి ఎంత ఇవ్వాలా అది మాకు ఇచ్చేయి, కొర్బాను. ఈ కొర్బాన్ అనే సిద్ధాంతం వలన ఎన్నో మొసలి ప్రాణాలు ఎండుటాకుల్లా రాలిపోయాయి, ఎండుటాకుల్లా మండిపోయాయి. ఎన్నో మొసలి జీవితాలు నోరెండిపోయి, గొంతెండిపోయి, మాట రాక, కడుపుకు ఒక గుప్పెడు మెతుకులు దొరక్క మట్టిలో గలిసిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా ఆవేదన కలిగింది, చాలా. ఇక ఓపిక పట్టలేకపోయాడు. ఓపిక పట్టలేక మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన జనసమూహమును పిలిచి అంటున్నాడు, ఇదిగో వీళ్ళ హృదయాలలో ఉన్న భయంకరమైన కార్యాలు వీళ్ళని అపవిత్రపరుస్తున్నాయి. అది వీరి హృదయంలో నుండి పుట్టినటువంటి నీతి మాలిన కార్యం. దీన్ని వాళ్ళు శుద్ధి చేసుకోకుండా పైకి కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టించి మీ విశ్వాస జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ విశ్వాస జీవితాలతో ఆడుకుంటున్నారు. మీలో ఎంతోమంది ప్రాణాలు పోవటానికి వాళ్ళు కారకులయ్యారు. మీ బ్రతుకులు వాళ్ళు నాశనం చేశారు, మీ జీవితాలు నాశనం చేశారు. ఇది ఒక భయంకరమైన వ్యాపారం, జాగ్రత్త అని చెప్పాడు. ఈ కొర్బాన్ అనే సిద్ధాంతం ఒక భయంకరమైన వ్యాపారం. నా ప్రజలారా జాగ్రత్త పడండి. వీళ్ళ వల్ల ఎంతో మంది ముసలి వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళని ఏం చేసినా పర్లేదు. అలాంటివన్నీ ఎండగట్టినందుకే యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారు? సిలువ వేశారు. ఆయన గనక ఆ మాటలే మాట్లాడకుండా ఉండుంటే యేసుక్రీస్తు వాళ్ళకి మంచోడైపోయేవాడు. ఈ నిజంగానే ప్రవక్త కొర్బానును సపోర్ట్ చేస్తే చాలు, ఈ నిజంగానే ప్రవక్తను ఒప్పేసుకుందరు. కానీ యేసుక్రీస్తు అలా సపోర్ట్ చేయలే. మోమాటం లేని బోధ, ఎవరిని లక్ష్య పెట్టని బోధ, ఎవరికి తల దించని బోధ. ఆయన బోధ అగ్నిగోళం లాంటిది. ఆయన బోధ మండుతున్న అగ్ని కణిక లాంటిది. అలాంటి బోధ ఎప్పుడైతే వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిందో వాళ్ళు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక ఆయన మీద పళ్ళు కొరకటం, ఆయన ఎక్కడ దొరుకుతాడని ఎదురు చూడటం, ఆయన కొరకు కిరాయి గోండాలని నియమించటం, రాళ్లతో కొట్టి చంపేయాలని ప్రయత్నాలు చేయటం, ఆయన ఏదో విధంగా మాటల్లో చిక్కుబెట్టి ఆయన ఏదో విధంగా నేరస్తుని చేయాలని ప్రయత్నాలు చేయటం, ఇలా ఎన్నో 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 విధాలైన ప్రయత్నాలు చేశారు. ఆయన్ని చంపడానికి కూడా చాలా ప్లాన్స్ వేశారు, మాస్టర్ ప్లాన్స్. ఇన్ని మాస్టర్ ప్లాన్స్ వేశారంటే కారణం ఆయన గొప్పవాడైపోతున్నాడు, ప్రజలందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారు, మన బ్రతుకంతా బట్టబయలు చేస్తున్నాడు, ప్రజలేమో అతన్ని నమ్మేస్తున్నారు. అతనిని నమ్మకుండా ఉండాలంటే అతన్ని ఏదో విధంగా చెడ్డ చేయాలి, లేదంటే మన వ్యాపారాలకు దెబ్బ, మనకు సిద్ధాంతాలకు దెబ్బ. ఎన్నో కొత్త సిద్ధాంతాలు కాలక్రమంలో పుట్టించుకుంటూ వచ్చాం, కోట్ల రూపాయలు దోచుకుంటూ వచ్చాం, కోటలు కట్టుకున్నాం, మేడలు కట్టుకున్నాం, మిద్దెలు కట్టుకున్నాం, ప్రజల మీద హాయిగా బ్రతుకుతున్నాం, మన జీవితం బాగుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇతను మాట్లాడుతున్న మాటలు మనం సృష్టించిన కొత్త విశ్వాసాలను పునాదులతో సహా లేపేస్తున్నాయి. ఎప్పుడో మోషే ఏదో చెప్పాడు. మోషే ఏం చెప్పాడో ఈ సామాన్య ప్రజానీకానికి తెలుస్తుందా? తెలీదు. ఎందుకంటే గ్రంథపు చుట్టలు అందరికీ అందుబాటులో ఉండే రోజులు కావవి. కేవలం ధర్మశాస్త్ర నిపుణులుగా, పండితులుగా పిలువబడుతున్నటువంటి శాస్త్రుల దగ్గరే ఆ గ్రంథపు చుట్టలు నిక్షిప్తమై ఉండేవి. వాటిని వాళ్ళు బోధిస్తేనే ప్రజలకు తెలిసేది. వాళ్ళు బోధించినంత వరకు ప్రజలకేమీ తెలీదు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద గ్రంథపు చుట్టలు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకం కొన్ని చుట్టలు, ఎందుకంటే చర్మపు కాగితాల మీద రాసేవారు వాటిని. రాతి పలకలు మోషే గారి కాలంలో, ఆ తర్వాత చర్మపు కాగితాలు. ఈ చర్మపు కాగితాలు లేకపోతే చెట్ల బెరళ్ళు, ఈ చెట్ల బెరళ్ళ మీదో చర్మపు కాగితాల మీదో ఆ గ్రంథాలు, దేవుని పాత ధర్మశాస్త్రపు దేవుని గ్రంథాన్ని వాళ్ళంతా రాసుకుని ఆ చర్మపు కాగితాలు వాళ్ళు తమ తమ సమాజ మందిరాల్లో చదువుకునేవారు. లోకాసు వార్తలో కూడా ఆయన చేతికి ఒక చర్మపు చుట్ట ఇవ్వబడిందని ఉంటుంది. చూడండి, లోకాసు వార్త 4వ అధ్యాయము చూడండి జాగ్రత్తగా. లోకాసు వార్త 4వ అధ్యాయము
17వ వచనం ఒకసారి చూడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది అని ఉంది అక్కడ. ఆయన గ్రంథం ఇప్పగా ఈ మాట చదువుతున్నాడు. యెషయాలో వచ్చినటువంటి మాట ఆయన చదువుతున్నాడు. అది 61:1 ఆయన చదివిన మాట యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఆయనకి ఇచ్చిన చుట్ట 61వ అధ్యాయం అన్నమాట. 61వ అధ్యాయం ఉన్నటువంటి చుట్ట. అప్పుడు 20వ వచనం చూడండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. దేని చుట్టాడట? దేని చుట్టాడు ప్రభు? గ్రంథము చుట్టి ఎవరికిచ్చి కూర్చున్నాడు? పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. అంటే గ్రంథపు చుట్టలు. ఈ గ్రంథపు చుట్టలు ఎలా తయారు చేసేవారంటే చర్మపు కాగితాలతో తయారు చేసేవారు. అవి చాలా బరువుగా ఉండేవి. ఒక జంతువుని చంపి ఆ జంతువు చర్మాన్ని ఒలిచి దాన్ని ఎండబెట్టి దాని మీద ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఏం చేసేవారు? లిఖించేవారు. అవి మోయటానికి కూడా చాలా బరువుగా ఉండేవి. ఎంత సింపుల్గా బైబిల్ పట్టుకెళ్ళిపోయేంతటి ఈజీ రోజులు కావవి. సో ఆ చుట్టలు కూడా సామాన్య ప్రజానికానికి అందుబాటులో లేవు. ఎప్పుడైతే సామాన్య ప్రజలకు గ్రంథంలో ఏముందో తెలియలేదో వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అదే సామాన్య ప్రజలకు అర్థమైపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, తొందరగా వాళ్ళు మ్యాజిక్లు చేయలేరు. తొందరగా వాళ్ళు ఆ కొత్త సిద్ధాంతాలు పుట్టించి ప్రజలను దారి తప్పించే అవకాశాలు ఉండవు. ఈ రోజుల్లో కూడా చాలామంది బైబిల్ చదవరు. మోసగాళ్ల బారిన పడుతున్న వాళ్ళలో ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు, బైబిల్ చదవడం చేతకాని వాళ్ళు, ఒకవేళ చదివిన గ్రంథం మీద సరైన అవగాహన లేని వాళ్ళు. గ్రంథం మీద సరైన అవగాహన దొరక్కపోయేసరికి ఎవరో ఒకరి దగ్గరే జ్ఞానం ఉందనుకుని భ్రమపడుతూ ఇతనే జ్ఞానాన్ని బోధించగలడు అనుకునే భ్రమలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళకి బైబిల్లో ఏముందో, ఎవరెలా బోధిస్తున్నారో, ఎవరి బోధలు ఎలా ఉన్నాయో, ఎవరెలా కొత్త సిద్ధాంతాలు పుట్టిస్తున్నారో, ఎవరెలా ఒక్కరి మార్గంలో నడిపిస్తున్నారో వీళ్ళకి తెలీదు. అందుకే చాలా మోసాలు ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయంటే కారణం, ఈరోజు కూడా కొత్త సిద్ధాంతాలు పుట్టించబడ్డాయంటే కారణం వాళ్ళకి బైబిల్ మీద సరైన అవగాహన లేకపోవడం. ఈ అవగాహన లేమి వలననే చాలామంది నేటికి మోసపోతున్నారు ప్రియులారా. నేటికి మోసపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో సరిగ్గా అదే జరుగుతుంది. ఒక పక్క చూస్తుంటే ఎండిపోతున్న వృద్ధుల జీవితాలు, ఒక పక్క చూస్తుంటే మోసపోతున్న అమాయకుల జీవితాలు, ఒక పక్క ఈ మోసగాళ్ల వికృతమైన చేష్టలు, బైబిల్కి కొత్త సిద్ధాంతాలను ఆపాదిస్తూ పాత ధర్మశాస్త్రాన్ని మంటగలిపిస్తున్నారు. అలాంటి టైంలో ఆ చుట్టలు ఎవరి దగ్గర లేకపోవటం వీళ్ళకి చాలా బెనిఫిట్ అయిపోయింది, చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడడం ప్రారంభించారు. దుర్మార్గులారా, దొంగలారా, మీరు చేస్తున్నటువంటి మోసాల వలన ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీరు మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? అర్థం లేనిదిగా చేస్తున్నారు, నిరర్ధకమైనదిగా చేస్తున్నారు. ఆయనకి తెలుసు ఏ శాస్త్రి, ఏ పరిసయుడు ఆ సంపాదించిన డబ్బు తనతో పాటు తీసుకొని పోలేడని. ఆ ముసలి వాళ్ళకి అందాల్సిన డబ్బు వీళ్ళు తినేయడం వల్ల పాప ఆ ముసలి వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయని ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభు ఎవడికి భయపడని బోధ చేశాడు, జాలి చూపించాడు. ఇంకా వీళ్ళ వికృత చేష్టలు మీరు చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయము, ఒకసారి మీ జీవగ్రంథంలో వ్రాయబడిన సందర్భాలు చూడండి. 13వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి పస్కా టైము అంటే పండగ టైం అంటే బిజినెస్ టైము. పండగ టైం అంటే ఏం టైము? బిజినెస్ టైం. పండగ వచ్చింది అంటే బిజినెస్ మొదలైపోతుంది. ఒక్కొక్కడిది ఒక్కో రకమైన బిజినెస్. వీళ్ళది కూడా అతిశయంతో కూడుకున్నటువంటి బిజినెస్. సో ఈ బిజినెస్ ఏంటంటే దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మువారు అన్నాడు. ఎడ్లు, గొర్రెలు, పావురాలు అమ్మేవారు ఉన్నారట. అసలు అమ్మడం ఏంటి? ఎడ్ల అమ్మకం ఏంటి? గొర్రెల అమ్మకం ఏంటి? పావురాల అమ్మకం ఏంటి అని అంటే ఇక్కడ మీకు తెలియవలసిన విషయం ఏంటంటే
ఎద్దు ఇక్కడ దొరికే ఎద్దు బయట దొరికే రేటు కాదు. ఇక్కడ దొరికే గొర్రె బయట దొరికే గొర్రె రేటు కాదు. ఇక్కడ దొరికే పావురం బయట దొరికే పావురం లాంటి పావురం, అంటే అదే పావురం కానీ ఆ రేటు పావురం కాదు. మరి ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? ఇక్కడ ఈ అమ్మకం దగ్గర స్పెషాలిటీ ఏంటి అని అంటే, వీళ్ళు ఏమని చెప్పేవారంటే, మీరు తెచ్చుకున్న గొర్రె, మీరు తెచ్చుకున్న పావురం, మీరు తెచ్చుకున్న ఎద్దు, బలి అర్పణ కోసం మీరు తెచ్చుకునేది ఏదైతే ఉందో అది నిర్దోషమైనది కాదు, అది శుద్ధీకరించబడినది కాదు. మేము ఏదైతే రెడీ చేసి పెట్టామో ఇది శుద్ధీకరించబడిన ఎద్దు. దీనికోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి రెడీ చేసాం. ఈ ఎద్దు అన్ని ఎద్దుల్లాంటి ఎద్దు కాదు. ఈ గొర్రె అన్ని గొర్రెల్లాంటి గొర్రె కాదు. ఇది పావురం అన్ని పావురాలు లాంటి రట్టేసే పావురం కాదు. ఇది బంగారం వేస్తుంది. ఎందుకంటే మేము సొంతంగా సిద్ధం చేసింది అన్నమాట. ఇది అన్ని ఎద్దుల్లో ఈ ఎద్దు పేడేదు, ఇంకేమైదు. మా దగ్గర ఉన్న ఎద్దు వెండేస్తుంది, అవసరమైతే బంగారం వేస్తుంది. అలాంటి మామూలు ఎద్దు అనుకుంటాం ఇది? మామూలు గొర్రె అనుకుంటున్నాం ఇది? మామూలు పావురం అనుకుంటున్నాం ఇది? శుద్ధీకరించబడినది, శుద్ధి చేయబడినది, నిర్దోషమైనది అన్నాడు కదా. అది మీకు తెలియదు. అసలు నిర్దోషం ఎలా చేయాలో మాకు తెలుసు. ఆ దోషం మేము తీసేసి రెడీ చేసి పెట్టాం. కాబట్టి బయట ఎద్దు ఆ రోజుల్లో 100 రూపాయలు అనుకోండి, వీళ్ళ దగ్గర 200. ఆ రోజుల్లో గొర్రె బయట 50 రూపాయలు అనుకోండి, వీళ్ళ దగ్గర 100 రూపాయలు. డబల్ రేట్లు అనమాట. ఆ రోజుల్లో పావురం బయట 10 రూపాయలు అనుకోండి, వీళ్ళ దగ్గర 20 రూపాయలు. సో మీరు మా దగ్గరే కొనాలి. కానీ వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. లేవికాండం ఒకసారి దైవ గ్రంథాన్ని తెరిచి వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి ప్రియులారా. లేవికాండం 4వ అధ్యాయం. లేవికాండం 4వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయుల సమాజం అంతయు పొరబాటును ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన యెడల వారు ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. ఏమంటే సంఘం అర్పించాలి అని చెప్పాడు. తర్వాత 22వ వచనం. అధికారి పొరబాటున పాపం చేసి తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరు చేయరాని పనులు చేసి అపరాధి అయిన యెడల అతడు ఏ పాపం చేసి పాపి అయినో అది తనకు తెలియబడిన యెడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి, ఇంతకీ నిర్దోషమైన మగ మేక పిల్ల అర్పణంగా ఇతనే తీసుకొని రావాలా, లేక ఎక్కడైనా నిర్దోషంగా చేసిందాన్ని కొనుక్కొని రావాలా? ఇతడే తీసుకుని రావాలి. ఇందుకే నిర్దోషమైనది అంటే అర్థం ఏంటి? వాళ్ళ లెక్కల ప్రకారంగా కుంటిది కాకూడదు, గుడ్డిది కాకూడదు, జబ్బుది కాకూడదు, అంతే. పాత నిబంధన లెక్కల ప్రకారంగా కుంటిది కాకూడదు, గుడ్డిది కాకూడదు, జబ్బుది కాకూడదు. అలాంటి వస్తే చాలా అది నిర్దోషమైనదిగా వాళ్ళు పరిగణించేవారు. ఎందుకంటే అది ఛాయ. పాత నిబంధన కాలంలో జరుగుతున్నదంతా ఏంటి? ఛాయ. నిజస్వరూపం ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో ఉంది. క్రీస్తు ద్వారా వచ్చింది, అది క్రీస్తునందు ఉంది. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ వీళ్ళే తీసుకురావాలని ఇక్కడ కనబడుతుంది. యాజకుడు అమ్మకాలు పెట్టకూడదు. మరి ఏం చేయాలి? 25వ వచనం. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొంచెం తన వేలుతో తీసి దహన బలిపీఠం కొమ్ముల మీద చెమిరి దాని రక్తశాసమును దహన బలిపీఠం అడుగున పోయాలి. అది యాజకుడి పని. తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ఎవడైతే పాపం చేశాడో వాడే తెచ్చుకోవాలి. పస్కా పశువును వధించాలనుకున్నప్పుడు కూడా వాళ్ళే తెచ్చుకోవాలి. పస్కా బలి పశువుని, పస్కా కోసం సిద్ధపరచబడిన పశువుని వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే చేసుకోవాలి. అంతే తప్ప ఈ యాజకులు సొంతంగా వ్యాపారాలు పెట్టి మీవి చల్లవు మావైతేనే వర్కౌట్ అవుతాయి అని అనకూడదు.
ఎక్కడైనా సరే, పావురం విషయంలో అయినా సరే. చూడండి 32 వచనం, అదే అధ్యాయం 32 వచనం. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి, వాడే తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలిగు దాన్ని వధింపులను యాజకుడు అతను చేయవలసిన పని అతను చేయాలి. తీసుకురావాల్సిన బాధ్యత పాత నిబంధన కాలపు విశ్వాసుల మీదే ఉంది తప్ప, వీళ్ళు కొత్తగా ఫ్రెష్గా మేం తయారు చేసాం మా దగ్గర కొనండి అనే నియమం ఏమీ దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. మీ దగ్గరే వాళ్ళు కొనాలి, మీరు వ్యాపారం పెట్టండి, మీ దగ్గర వాళ్ళు కొనుక్కుని మీ దగ్గర అర్పించాలి. భలే ఉంటుంది బిజినెస్. అమ్మేది వీళ్ళే, మళ్ళీ అది తీసుకునేది కూడా వీళ్ళే. ఆహా, కుడి చేతిలోది ఎడం చేతిలోకి వస్తుంది, ఎడం చేతిలోది కుడి చేతిలోకి వస్తుంది, వాడి జేబులోది వీళ్ళ చేతిలోకి వస్తుంది. ఎందుకంటే అమ్మేది వీళ్ళే డబుల్ రేట్కి, తీసుకునేది మళ్ళీ వీళ్ళే. బాగుంది కదా బిజినెస్? భలే ఉంది బిజినెస్, భలే ఉంది బిజినెస్. రైట్. ఇప్పుడు చూడండి 5వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం. అదే లేవీ కాండం 5వ అధ్యాయం 6వ వచనం. తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడగొర్రె పిల్లనే కానీ ఆడమేక పిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పించవలను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయను. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్లగొవ్వలనే కానీ 2 పావుర పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. తీసుకొని రావాలి. తీసుకొని వస్తే వీళ్ళు యాజకత్వం చేయాలి, అంతే తప్ప వీళ్ళు కొత్తగా దుకాణాలు తెరిచి అమ్మడానికి వీలు లేదు. ఇది పాత నిబంధనలో దేవుని యొక్క విధి. కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి కనుక యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చే సమయానికి మొత్తం రివర్స్. ఎందుకంటే లేవీ కాండం కానీ సంఖ్యాకాండం కానీ నిర్గమకాండం కానీ ఆ ద్వితీయోపదేశ కాండం కానీ ఈ కాండాలు ఏవి కూడా ఇశ్రాయేలుని చదవడానికి వీలు లేదు, అవకాశం లేదు. వాళ్ళు చదవట్లేదు కూడా. అందులో ఏముందో వాళ్ళకి తెలీదు. ఈ శాస్త్రి ఏం చెప్తే అదే వేదం, ఈ పరిసైడ్ ఏం చెప్తే అదే వేదం. సో అలా కంటిన్యూ అయిపోతున్నటువంటి టైంలో వీళ్ళు ఈ కొత్త బిజినెస్ పెడేశారు. కొత్త బిజినెస్ పెడేసి అన్నం వేస్తున్నారు. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. ఏముంది అక్కడ? యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారు. అమ్మకాలు. అసలు అమ్మకాలు ఎలా వచ్చాయి? అసలు ఈ విధానమే లేదు కదా. దేవాలయం దగ్గర అమ్మకాలు ఏంటి? పాత నిబంధనలు ఎక్కడ ఈ అమ్మకాల గురించి దేవుడు చెప్పలేదే. నిర్దోషమైనవి మీరు తేవడం ఏంటి? మీరు డబల్ రేట్లు పెట్టి అమ్ముకోవడం ఏంటి? తర్వాత రోకలు మార్చువారు. ఈ రోకలు మార్చువారు ఎవరనుకుంటున్నారు? ఈరోజు కూడా డబ్బులు మార్పిడి ఉంది కదా. డబ్బులు మార్పిడి అంటే మనం విదేశాలకు వెళ్ళి వచ్చామనుకోండి, అక్కడ విదేశాల డబ్బు వాడాలి. ఒక్కో దేశంలో దేనార్లు, ఒక్కో దేశంలో సెకిళ్ళు, ఒక్కో దేశంలో దర్హంసు, ఒక్కో దేశంలో డాలర్లు, ఒక్కో దేశంలో రూబీలు, ఒక్కో దేశంలో రూపాయలు. ఇలా ఒక్కో చోట ఒక్కో మనీ వాడుతుంటారు కదా. మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎక్కడ? ఎయిర్పోర్ట్లో మనీ ఎక్స్చేంజ్ ఉంటుంది. మనం మన ఇండియా డబ్బులు ఇచ్చామనుకోండి, ఆ దేశంలో దిగ్గానే ఫ్లైట్ దిగ్గానే ఆ దేశపు డబ్బు మన ఇండియా డబ్బుకి ఎంత వస్తుందో మనకు లెక్క చెప్తాడు. మనకు లెక్క చెప్తే మనం అంత డబ్బు కట్టేసి ఆ డబ్బు తీసుకుంటాం. అవి మనం ఆ దేశంలో ఉండగా వాడుకుంటాం. అర్థమవుతుందా? ఏ దేశానికి మనం వెళ్ళినా మన ఇండియా డబ్బు అక్కడ పనికిరాదు. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఇండియా డబ్బు పనికిరాదు. అప్పుడు ఏం చేయాలంటే మన ఇండియా డబ్బు అక్కడ ఇచ్చి వాళ్ళ దేశపు డబ్బు తీసుకోవాలి. ఎందుకంటే మన ఇండియా డబ్బు పట్టుకెళ్ళి డ్రింక్ అంటే ఎవడెవడు బయట పొమ్మంటాడు. ఇండియా డబ్బు తీసుకెళ్ళి రెస్టారెంట్లో ఇది 2000 రూపాయల నోట్ అంటే అంటాడు. ఎందుకంటే మనం 2000 రూపాయల నోట్ అని చెప్పి వాడికి ఇచ్చినా వాడికి అది వాల్యూ కాదు. వాడి డబ్బు వాడికి ఇవ్వాలి. సో వాడి డబ్బు వాడికి ఇవ్వాలంటే నువ్వు ఇక్కడ ఏం చేసుకోవాలి? ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మరి రోకలు మార్చేవాళ్ళు, ఈ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు ఇచ్చేయాలి. ఈ డబ్బులు ఎక్స్చేంజ్ చేసే వాళ్ళతో పని ఏంటనుకుంటున్నారు? అక్కడ పస్కా టైంలో అన్ని ప్రాంతాలకు లేదా అన్ని దేశాలకు చెదిరిపోయినటువంటి యూదులు యెరూషలేముకి వచ్చేవారు.
అలా యెరూషలేంకి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ రెడీ గాసు కూర్చునేవారు. నీకు ఇప్పుడు యెరూషలేంలో డబ్బు, ఇప్పుడు నువ్వు దేవాలయంలో డబ్బులు వేయాలి, విదేశీ డబ్బు వేస్తే కుదరదు, ఇక్కడ డబ్బు వేయాలి నువ్వు. అంటే నువ్వు ఇక్కడ తీసుకోవాల్సిందే, నీ డబ్బు మాకు ఇచ్చేయి, సగం రేటు ఇస్తాం ఇక్కడ. ఆ తర్వాత మేము అక్కడ మార్చుకుంటాం, మాకు బ్రోకర్లు ఉంటారు, మేము మార్చుకుంటాం. మంచి బిజినెస్ డెవలప్ చేసి పడేసే రోకలు మార్చడం అంటే అది పెద్ద బిజినెస్ అనమాట. తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు, వాళ్ళకి వెసులుబాటు కల్పించారు రోకలు మార్చటం. అదొక పెద్ద వ్యాపారం జరిగిపోతుంది. ఒక పక్క గోవుల అమ్మకం, ఒక పక్క పావురాల అమ్మకం, ఒక పక్క ఎద్దుల అమ్మకం, ఒక పక్క గొర్రెల అమ్మకం. దేవాలయం మొత్తం ఎలా మారిపోయిందంటే ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారశాలలా మారిపోయింది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అప్పుడు యేసుక్రీస్తు తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయంలో నుండి తోలేసి బయటికి, డబ్బులు పోతున్నాయి బయటికి. గొర్రె పోయిందంటే కొంత డబ్బు పోయినట్టే, ఎద్దు పోయిందంటే చాలా డబ్బు పోయినట్టే. ఇప్పుడు వాళ్ళ డబ్బు మీద కొట్టాడు దెబ్బ, తోలేశాడు, మొత్తం బయటికి తోలేశాడు. ఎడ్లను గొర్రెలను దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చేవారు రోకలు చల్లిపడేశాడు. రోకలు చల్లడం అంటే డబ్బు చల్లడం, డబ్బు చల్లడం అంటే ఎవ్వడికి నచ్చని పని. విపరీతమైన కోపం వచ్చేస్తుంది. డబ్బు అంటేనే కింద పడితే ఏం చేస్తాం మనం? అనుకొని అలా పెడతాం జేబులో, అంతే కదా. నోటు పడిందంటే తీస్తాం, ఏం చేస్తాం? 2 కళ్ళకి కళ్ళజోళ్ళ పెట్టేసుకుంటాం, పెట్టేసుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాం దానికి. అప్పుడు కానీ లోపల పెట్టాం. మరి అంత పవిత్రంగా, దేవుడి కంటే గొప్పగా, దేవుని కంటే విలువైనదిగా చూస్తున్న డబ్బుని తీసి చల్లిపడేశాడు. డబ్బు చల్లిపడేశాడు అంతే ఒక్కసారి. అర్రే డబ్బులు 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 అంటే ఇంకేం చేసేది లేదు, చల్లేశాడు. నీకు బుద్ధి లేదా, నీకు విలువ లేదా, డబ్బు కింద పడేస్తావా? డబ్బు డోంట్ కేర్, అలాంటి ఏం చల్లవు ఇక్కడ, చెక్కాయి పక్కకి చెక్కాయి. చల్లేస్తున్నాడు అంతే, మొత్తం డబ్బు చల్లేశాడు. గొర్రెలన్నింటినీ బయటకు కొట్టేశాడు, ఎద్దులన్నీ బయటకు కొట్టేశాడు. అర్రే నా ఎద్దు పారిపోతుంది, నా ఎద్దు పారిపోతుంది, వెళ్ళి తెచ్చుకో. అర్రే విలువైన నా గొర్రెలు పారిపోతున్నాయి, వెళ్ళు పరిగెత్తు, కూడా పరిగెత్తు. అరే నా పావురాలు ఎగిరిపోతున్నాయి, నువ్వు కూడా ఎగురు. సో ఎవరిని కేర్ చేసే పని లేదు అక్కడ, మొత్తం ఖాళీ చేసేయండి, మొత్తం ఖాళీ చేయండి, తీయండి ఇక్కడ వ్యాపారాలు, తీయండి ఇక్కడ రోకలు. ఎవడరా మార్చేది ఇక్కడ రోకలు? మొత్తం డబ్బులు చల్లేసి అవన్నీ తీసేసేసరికి వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, గెట్ అవుట్ అన్నాడు. ఎవడో ఒక సామాన్యుడు వచ్చి ఇన్నేళ్లుగా కట్టుకున్న కోటని నిమిషాల్లో కూల్చేస్తే, ఆ మార్కెట్ మొత్తాన్ని కకలావికలం చేసేస్తే, ఆ మార్కెట్లో మొత్తం స్థాయి తగ్గిపోతే, రేటు పడిపోతే, వ్యాపారం చూస్తుండగా దివాలా తీసేస్తే, రోజు రోజుకి క్రమేపీ భక్తులు తగ్గిపోయి దివాలా తీస్తే అది వేరే విషయం. సింగిల్ టైంలో అటాక్ అనమాట. చూస్తుండగా వ్యాపారం దివాలా తీసేస్తే కోపం ఏ రేంజ్లో ఉంటుందో చెప్పండి. కోపం ఏ రేంజ్లో ఉంటుంది? ఇప్పుడే ఇక్కడే ముక్కలుగా ఇతన్ని నరికేయాలి, ఇతను చంపేయాలి, ఇతను చావాలి. అందుకే కేకలేసేసారట. ఇవన్నీ గుర్తొచ్చే. ఈ బాధితులే అందరూ వాళ్ళు. కేకలేసిన బాధితులందరూ వీళ్ళే. వీనిని సిలువ వేయము అని కేకలేశారే, ఈ టైపు బాధితులే, ఈ బ్యాచ్ మొత్తం వచ్చింది ఆ రోజు. వీనిని సిలువేయము, మా ఎక్స్చేంజ్ వ్యాపారాన్ని దెబ్బతీశాడు. వీనిని సిలువేయము, మా గొర్రెల వ్యాపారాన్ని దెబ్బతీశాడు. వీడిని సిలువేయము, మా గువ్వల వ్యాపారం, పౌరాల వ్యాపారం దెబ్బతీశాడు. వీని సిలువేయము, మా ఎద్దుల వ్యాపారం దెబ్బతీశాడు. వీని సిలువేయము, మా సిద్ధాంతాలన్నింటినీ ఎండగట్టేశాడు. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ బాధ. చాలా బాధపడ్డారు పాపం బిడ్డలు. ఎంత బాధపడినా యేసుక్రీస్తు ఎవడిని లెక్క చేయలేదు, తోసేశాడు. అందుకే అప్పుడు అంటాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇల్లు ఇది, నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకుడి. ఆ రోజు రోషంతో ప్రభు చేసినటువంటి కార్యం అది ఆయన ప్రాణాల మీదకి వచ్చింది, అయినా ఆయన పట్టించుకోలేదు. ఈరోజు కూడా అదే వ్యాపారం, విశ్వాసాలతో చేస్తున్న వ్యాపారం. పక్కనే హైదరాబాదులో రొట్టె ద్రాక్షారసం అమ్ముతారు.
సంఘంలో ఏమమ్ముతారు? రొట్టె ద్రాక్షారసం అమ్ముతారు, కొనుక్కుని తినేయడమే. ప్రభు బల్లలో పాలు పంపులు పొందడానికి వచ్చాం, అయితే రొట్టె ఇంత, ద్రాక్షారసం ఇంత. రొట్టె కావాలా 10 రూపాయలు చెల్లించండి, ద్రాక్షారసం కావాలా ఇంకా అదనంగా మరో 10 కానీ 20 కానీ చెల్లించండి. మరి 2 కావాలా డిస్కౌంట్ మీద 25 రూపాయలకి తీసుకోండి. అబ్బా 5 రూపాయలు తగ్గిస్తావా? ఏం చేసుకోవాలి ఇప్పుడు 5 రూపాయలు? వాట్ ఏ వండర్ఫుల్ బిజినెస్. కొనుక్కుంటున్నారు. అలాగే రొట్టె కొనుక్కుంటారట సంఘంలో, ద్రాక్షరసం కొనుక్కుంటారు, కొనుక్కొని మరీ తాగుతారు. ఎంత అద్భుతమైన స్థితికి ఎదిగింది సంఘం, ఎంత అద్భుతమైన స్థితికి ఎదిగిపోయింది సంఘం. చూసారా? ఇలాంటి నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన వ్యాపారాలు మన చుట్టూ జరుగుతున్నాయి. ఎన్నో భయంకరమైన వ్యాపారాలు. చర్చికి వెళ్తే అక్కడే బట్టల షాపు, చర్చికి వెళ్తే అక్కడే బేకరీ, చర్చికి వెళ్తే అక్కడే సమోసా పరోటా, అక్కడే టీ టిఫిను, అక్కడే జ్యువెలరీ షాపు, అక్కడే పిల్లల ఆట వస్తువులు ఆట బొమ్మలు. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, మొత్తం సూపర్ మార్కెట్ అంతా చర్చిలోనే ఉంటుంది, అక్కడ అన్నీ కొనుక్కోవచ్చు. ఈ మధ్య చర్చిల్లో ఏటీఎంలు కూడా పెడుతున్నారు. మా రాజమండ్రిలో ఒకడు పెట్టాడు, అతిపెద్ద చర్చిని పెట్టి అక్కడ ఏటీఎం పెట్టేశాడు. జాన్ వెస్లీ అంటారు, మీకు తెలుసో తెలీదు ఆయన పేరు. హైదరాబాద్లో ఉండనే ఉన్నాయి, 1 2గా చాలా ఉన్నాయి ఏటీఎం సెంటర్లు. ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు ఏటీఎం సెంటర్లు. ఏటీఎం సెంటర్లతో చర్చికి పని ఏంటబ్బా అంటే, మీ కార్డులు ఉన్నాయి కదా, ఇప్పుడు అందరూ డబ్బులు చిల్లర డబ్బులు వాడటలేదు కదా, ఎవరు కూడా కాగితాలు పెట్టుకు తిరగట్లేదు కదా, అందుకని ఏటీఎం కార్డులు యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ గీసే గీతలేవో ఇక్కడ గీసేయండి, ఆ చేసే స్వైపింగ్ ఏదో ఇక్కడ చేసేయండి. లిక్విడ్ మనీ మీ దగ్గర ఎలాగూ ఉండదు, కాబట్టి ఈ మనీ ఇక్కడ ఇలా యూజ్ చేసుకోవడానికి మీ వెసులుబాటు కోసం మేము ఎప్పుడు సిద్ధం. మీ సౌకర్యమే మా సౌకర్యం. మీరు సౌఖ్యంగా ఉంటేనే మేము కూడా సౌఖ్యంగా ఉంటాం. కాబట్టి మీరు దీన్ని ఫాలో అయిపోండి అబ్బా, బాగుంటుంది. అందుకని ఏం పెడదాం, ఒక్కొక్క బ్యాంక్ ఏటీఎం ఒక్కొక్కటి మన దగ్గర తెచ్చిపెట్టేద్దాం. ఇదో రకం బిజినెస్. ఇలా ఎన్నో బిజినెస్లు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ప్రియులారా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దేవుని పేరిట చేసే వ్యాపారాలు. అందులో బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా కొబ్బరి నూనె అమ్మండి అని ఉండదు. కానీ ఈరోజు లక్షల్లో వేలల్లో కొబ్బరి నూనె అమ్మకాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో. బైబిల్ ఎక్కడైనా ఉందా కొబ్బరి నూనె అమ్మకాలు చేయమని? అలా అమ్మిన దానివల్ల మీకు వచ్చే విశ్వాసం సరైనదని ఉందా? ఆ విశ్వాసంతో మీరు కొనుక్కొని మరీ రాసుకోండి అని ఉందా? ఇతర సంఘాల వాళ్ళు కూడా వచ్చి ఈ సభలో కొనేసుకోండి అని ఉందా? లేదు. ఏ సంఘానికి ఆ సంఘంలోనే ఎవడైనను, సంఘములో ఎవడైనను ఒకవేళ రోగి అయి ఉంటే అతడు ఎవరిని పిలిపించాలి? యాకోబు పత్రిక. ఎవరిని పిలిపించాలి? సంఘ పెద్దలు. ఈ సంఘ పెద్దలు పక్క సంఘానికి వెళ్ళడానికి కుదురుతుందా? పక్కూరు సంఘానికి కుదురుతుందా? చెప్పండి. ఈ సంఘ పెద్దలు, ఈ ఊరి సంఘ పెద్దలు, నారాయణపురం సంఘ పెద్దలు, పక్కన నూరు, ఏ ఊరుంది పక్కన? తుంగభద్ర, పోనీ మాధవరం అనుకుందామండి. ఈ నారాయణపురం నుంచి మాధవరం సంఘానికి వెళ్ళి ఈ సంఘ పెద్దలు అక్కడ ఉన్నోడికి నూనె రాస్తాం అంటే కుదురుతుందా? కుదరదు. నారాయణపురం సంఘంలో ఎవడైనానూ రోగి అయి ఉన్నాడా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? మీలో అనగా ఇక్కడున్న సంఘములో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు ఈ సంఘపు పెద్దలనే పిలిపించాలి, వేరే సంఘం వాళ్ళని కాదు. ఈ సంఘపు పెద్దలను పిలిపించాలి. నారాయణపురం సంఘ పెద్దలు రావాలి. మళ్ళీ ఆ సంఘ పెద్దలకు మళ్ళీ అర్హతలు ఉంటాయి. ఎవడు పడితే వాడు కాదు, మళ్ళీ అక్కడ కూడా కొన్ని అర్హతలు పెడుతున్నాడు. సో ఈ సంఘ పెద్దలు వచ్చిన తర్వాత వారు ప్రభు నామమున ఆ రోగికి మాత్రమే నూనె రాచి, ఏ నూనెో చెప్పలేదు, అది ఏ నూనెో చెప్పలేదు. అది ఒలీవ నూనె, కొబ్బరి నూనె, ఆమదమా, లేకపోతే ఇంకో నూనె చెప్పలేదు.
నువ్వుల నూనె, ఏమో నూనె. సో నూనె రాచి అతని కొరకు ప్రార్థన అక్కడే చేయాలి. ఎక్కడ? అతను ఎక్కడుంటే అక్కడికి వీళ్ళు వెళ్ళాలి. అంతేగాని అతన్ని ఎక్కడికో ఒక చోటకి రప్పించుకోకూడదు. 7 వారాలు 7 వారాలు రమ్ము, ఇది ఒక స్వస్థతశాల కట్టినాము అనకూడదు. ఆ రోగి ఎక్కడుంటే అక్కడికి ఎవరు వెళ్ళాలి? సంఘ పెద్దలు వెళ్ళాలి. అసలు ఈ సంఘంలో రోగం వచ్చిన వ్యక్తి రోగుంటే ఈ సంఘంలో పెద్దలు వెళ్ళాలి తప్ప పక్క సంఘం వాడు రాకూడదు. మళ్ళీ పక్క సంఘానికి వీడు వెళ్ళకూడదు. మళ్ళీ నారాయణపురం అంటే నారాయణపురం వరకే, మాధవరం అంటే మాధవరం వరకే. అర్థమవుతుందా? రైట్. ఆ తర్వాత అతడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును అన్నాడు. ఇక్కడ సందర్భం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, రోగం వచ్చిన వాడికి ప్రార్థన చేయడానికి అదే సంఘంలోని పెద్దలను వెళ్ళమన్నాడు. అదే సంఘంలోని పెద్దలు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయాలని చెప్పాడు. అలా ప్రార్థన చేసి ఇంటికి వచ్చేయాలి, వాడిని బలపరచాలి, వాడిని ఆదరించాలి. అంతేగాని ఎక్కడో ఒక సాల కట్టాం, అక్కడ కొబ్బరి నూనె స్పెషల్గా అమ్ముతారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కొనుక్కొని రావాలి అనే నియమాలు ఏమీ లేవు. ఈ సంఘం వాడు మరో సంఘ కాపరి దగ్గరకో లేదా బోధకుడి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. బోధకుడుకు కాపరి కాదు ఈ పని చేయాల్సింది, బోధకుడు కాపరి కాదు ఈ పని చేయాల్సింది. ఎవరు చేయాలి? సంఘ పెద్దలందరూ చేయాలి. మళ్ళీ ఒక పెద్ద చేయడానికి వీలు లేదు, అందరు కలిసి చేయాలి. సంఘంలో పెద్దలు ఉంటారు కదా, పెద్ద ఉండడు కదా. సో అందరు పెద్దలు కలిసి వెళ్ళాలి. పెద్దలు కలిసి ఆ పెద్దలకు అర్హతలు ఉండాలి, ఆ అర్హతల ప్రకారం వాళ్ళు నియమించిన వారై ఉండాలి. వీళ్ళు వెళ్ళి ఆరోగ్యకి ప్రార్థన చేయాలి. ఇది బైబిల్ ఇచ్చినటువంటి కట్టడ. ఈ కట్టడని ఎప్పుడో తుంగభద్రలో దొక్కేశారు, కృష్ణానదిలో దొక్కేశారు, గోదావరిలో కూడా దొక్కేశారు. ఎక్కడ నది ఉంటే అక్కడ దొక్కేశారు, నది లేకపోతే ఇసుకలో దొక్కేశారు. అర్థమైందా? తొక్కేసి ఈరోజు ఆయిల్ బిజినెస్ మామూలు జరగట్లేదు. ఎక్కడికక్కడ బాటిళ్ళు. పోనీ ఆ బాటిల్ వాళ్ళు ఏమైనా తాగుతారా? తాగరు. నేను విచిత్రం ఏంటంటే, నేను రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కా ఇక్కడికి రావడానికి. సడన్గా చూస్తే ఒక ఆయన నా పక్క సీట్లో ఉండి మొహం అటు అటు తిప్పేసుకున్నాడు. ఇటు చోట్ల ఎవడబ్బీడు ఎక్కడో చూసినట్టుందే అనుకుంటున్నా. సరే, అసలు ఇటువైపు తిప్పట్లా, అటు అటు తిరిగిపోతున్నాడు. అంతా ఫోకస్ మొత్తం విండో వైపే ఉంది. కాసేపటికి పని, ఆహాహా ఈ ఇతనా అనుకున్నా, TV9 బ్యాచా అనుకున్నా. సో ఈ బ్యాచ్ ఈయన కూడా అక్కడే ఎక్కాడు, రాజమండ్రిలోనే. సో ఎందుకు నా వైపు చూడట్లేదంటే, ఆల్రెడీ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి అతని గురించి బయట పెట్టాం కదా. బయట పెట్టేసరికి అతను ఏం చేస్తున్నాడంటే, ఆడు తిరిగి కూర్చొని పెద్ద ఆయన బాగా ఏమని ప్రకటించేవాడంటే, ఎవరికైనా నువ్వు జుట్టు ఊడిపోయే సమస్యలు ఉన్నాయా? అయితే రండి, ప్రభు మీకు జుట్టిస్తాడు, బైబిల్లో వాగ్దానం ఉందనేవాడు. మా రాజమండ్రి జుట్టు మొలిపిస్తాడు ప్రభు మీకు. తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు అయిపోతాయి, సారీ తెల్ల వెంట్రుకలే నల్ల వెంట్రుకలు అయిపోతాయి అని చెప్పేవాడు. ఈ ఆయిల్ రాసుకుంటే, ప్రేయర్ ఆయిల్ రాసుకున్నాడట, ఏమైపోయాట? నల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు ఏమైపోయాట? నల్లగా అయిపోయాట. సరే, నేను అలా చూశాను కాసేపు, ఇంక తిప్పేలా లేడు మొహం. ఫోన్లో పెట్టుకుని అలా చూసుకున్నాడు, ఇటు కూడా చూడలే. నేను నవ్వుకున్నా కాసేపు. నవ్వుకొని కాసేపటికి అలా తల అటు పెట్టుకుని విండో వైపు పెట్టుకుని ఫ్లైట్ ఎగిరింది గాలిలోకి. తల అలా పెట్టుకుని అటే తిరిగి పడుకున్నాడు అలాగా. ఆ తలకి తీశాను ఫోటో నా కెమెరాతో, నా మొబైల్తో. తలకెందుకు ఫోటో తీసాను అడగొచ్చు, ఎందుకంటే మొత్తం పెయింట్ వేసుకొచ్చాడు. మొత్తం పెయింట్, మీసానం కూడా పెయింట్ వేసుకుని బయలుదేరాడు నాతో పాటు రాజమండ్రి నుంచి హైదరాబాద్కి. హైదరాబాద్లో ఏదో సభ ఉంటుంది అతనికి కూడా. మొత్తం దహించేద్ది ఇంక అగ్ని, దహించు అగ్ని, మామూలు అగ్ని కాదు. తలకేమో పెయింటు. అప్పుడు అనుకున్నా, నువ్వేమో అందరికీ తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చేస్తావా? నీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారడానికి మాత్రం గోద్రేజ్ ప్యాకెట్ కత్తిరిస్తావా?
అందరికీనేమో శక్తితో మార్చేస్తావు, నీకు మాత్రం గోద్రేజ్ ప్యాకెట్ కత్తిరిస్తావు. చూసా, ఆ ఫోటో తీసి అందుకు మొబైల్లో పెట్టుకున్నా. ఏమండి, ఇదంతా పచ్చి మోసం, డ్రామా. ఇవన్నీ డ్రామా కంపెనీలే. కానీ ఈరోజు ఈ పారాసూట్ ఆయిల్ లక్షల్లో కోట్లల్లో అమ్ముడుపోతుంది. నేను ఎందుకు బాధగా చెప్తున్నానంటే, చాలామంది మందులు వాడటం కూడా మానేసి ఇదే మింగుతున్నారు. దానివల్ల ఏం తగ్గదండి. పారాసూట్ ఆయిల్ తాగటం వల్ల మన కడుపులో ఏ రోగాలు తగ్గవు. పారాసూట్ ఆయిల్ మీరు రాసేసుకోవటం వల్ల, మీరు రాసేసుకోవటం వల్ల, మీరు నాలుకతో నాకేయడం వల్ల, మీరు పిల్లల నోట్లో చుక్కచుక్కలు పోసేయడం వల్ల, చంటి పిల్లలకు కూడా పోసేస్తున్నారట కొంతమంది. వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చేస్తాయి తెలుసా. చంటి పిల్లల నోట్లో కొబ్బరి నూనె పోయకూడదు, అది రైట్ కాదు. కానీ అది పోసేస్తున్నారు చాలామంది. ఈరోజు ఇలాంటి అంధవిశ్వాసాలు ఎంతోమందికి ఉన్నాయి. ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నో, ఏమనుకుంటున్నాం, మా ఆయిల్ పవరు అలా ఉంచండి అంతే, పోయండి. చివరికి బెల్లంపల్లి ఉన్నారు కదా ప్రవీణ్ గారు, ఆయన అయితే మొత్తానికి అంటున్నారు కదా, ఆయన డబ్బా చేత్తో పట్టుకుని దయ్యాన్ని అడుగుతున్నాడు. మళ్ళీ మామూలు మనిషిని కాదు. ఎవరినట్ట ఆవిడ్ని? దయ్యమట ఆవిడని అడుగుతున్నాడు. ఇదేంటిది మంటలు అన్నాడు. ఆవిడ మీద పోసాడు. ఇదేంటిది అంటే యేసు రక్తం అంటుంది. కొబ్బరి నూనె యేసు రక్తమా? కొబ్బరి నూనె యేసు రక్తం అంటే చెట్టు నుంచి ఓ 10 కాయలు దించి టెంకాయలు కొట్టి ఎండబెట్టి గుజ్జు తీసి ఎండబెట్టి ముక్కలు కోసి మిల్లు దగ్గరికి వేసి ఆడిస్తే కాసింత తెలగపిండి ఇస్తాడు, కాసింత కొబ్బరి నూనె ఇస్తాడు. అంత ఈజీగా అయిపోయే కొబ్బరి నూనె అమూల్యమైన క్రీస్తు రక్తంతో కంపేర్ చేయడం ఏమైనా బాగుందా? కొబ్బరి నూనె ఎక్కడిది, క్రీస్తు రక్తం ఎక్కడిది? క్రీస్తు రక్తం నిర్దోషమైనది, విలువైనది, పవిత్రమైనది. కొబ్బరి నూనెకి అన్ని మాటలు పెట్టొచ్చా మనం? నిర్దోషమైనదా కొబ్బరి నూనె? విలువైనదా కొబ్బరి నూనె? పవిత్రమైనదా కొబ్బరి? దీన్ని కూడా వెనక్కి వేసుకొచ్చే దౌర్భాగ్యులు ఉన్నారు సమాజంలో. మనం ఈ విషయం చెప్పామనుకోండి, తప్పేంటి, కొబ్బరి నూనె అనుకుంటే నష్టం ఏంటి, యేసు రక్తం అనుకుంటే నష్టం ఏంటి అంటాడు కూడా. ఆ బ్యాచ్ ఉంటుంది మళ్ళీ. ఈరోజు క్రైస్తవ్యంలో ఇలాంటి భయంకరమైన అతిశయాల అంగళ్ళు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ అమ్మకాలు కూడా ఉంటాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇవన్నీ కొనకండ్రా నాయన అని. మేము కొంటాం, నీకేంటి నొప్పి అంటారు. నాకే కొంచెమండి, ఎవడేం చేస్తాడు? కొనుక్కోండి, ఎవడేం చేయలేడు. ఇలాంటి ఎంతో మోసం క్రైస్తవ సమాజంలో జరుగుతుంది ప్రియులారా. ఎన్నో మోసాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి. ఒకనాడు నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకుడి అని ఒక శబ్దం గొంతెత్తి అరిచింది. ఈరోజు అలాంటి శబ్దాలు లేవు, మోగబోయాయి. ఈరోజు అలా మాట్లాడేవాళ్ళు లేరు, మోగబోయారు. చాలా గొంతులు మోగబోతున్నాయి. ఎవరెలా పోతే మాకెందుకులే అనుకుంటున్నారు. అమాయకులైన విశ్వాసుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించుడి అన్న దేవుని మాట విలువలేనిదిగా మారిపోయింది. ప్రభువుకు తెలియక పోరాటం చేశాడు ఆ రోజు. ప్రభువుకు పని లేక మాట్లాడాడు ఆ రోజు. ప్రభువుకి నీ అంత తెలివితేటలు లేక మాట్లాడా రోజు. అందరూ తానికి వ్యతిరేకమైపోతున్నారని తెలిసినా, అందరూ ఆయన్ని అవమానిస్తారని తెలిసినా, అందరూ ఆయన్ని చేదరించుకుంటున్నారని తెలిసినా, అందరూ ఆయన్ని సిలువ వేయాలని చూస్తున్నారని తెలిసినా ఏమాత్రం భయపడక తండ్రికి మాత్రమే విలువనిచ్చి, తండ్రి మాటలను మాత్రమే గౌరవించి, ప్రభువా నీ ఇంటిని, తండ్రి నీ ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చేశారు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినేస్తుంది. భక్షించుచున్నదంటే అర్థం ఏంటి? తినేస్తుంది. ప్రియులారా, ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో ఎందరో ఎన్నో వ్యాపారాల వలన మోసపోతున్నారు. ప్రియులారా, మోసపోతున్నారు. నేను మరలా చెబుతున్నాను, మీ విశ్వాసం కొనుక్కునేది కాదు. ఎక్కడో కొనుక్కున్న దాని వలన మనకు విశ్వాసం రాకూడదు. అలాంటి విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. ఏదో కొనుక్కుని నా దగ్గర పెట్టుకోవడం వల్ల నాకు విశ్వాసం వచ్చింది అనుకుంటే అది అసలు విశ్వాసమే కాదు. ఇది కొనుక్కుని నా దగ్గర పెట్టుకోవడం వల్ల నాకు భరోసా వచ్చింది అనుకుంటే అది అసలు విశ్వాసమే కాదు. ఏదో కొనుక్కొని తెచ్చుకోవడం వల్ల నాకు జ్ఞానం వచ్చింది అనుకుంటే అది అసలు విశ్వాసమే కాదు. మీరు ఆలోచించండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క
నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు నీ దగ్గరున్న రుజువు. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ మనం చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించమని ఆయన పాదాల చెంత ప్రాధేయపడి, మన ప్రతి పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ఆ నీతి మార్గంలో పరుగెత్తడమే క్రైస్తవ జీవితం. ఒకవేళ క్రైస్తవ జీవితంలో పరుగెత్తుతున్న టైంలో ఏదో ఒక సమయంలో నీకు తెలియకో తెలుసో దావీదులా పడిపోయావా, దాని గురించి ఆలోచించక ప్రభు పాదాల చెంత క్షమాపణ కోరుకొని మరికెన్నడూ ఆ తప్పు చేయకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు కదలడమే క్రైస్తవ జీవితం. ఆయన మనకు విశ్వాసాన్ని వాక్యం ద్వారా ఇవ్వాలనుకున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో వ్యాపారాలు మొదలుపెట్టి విశ్వాసాలను అమ్ముతున్నారు. దాని మీద బేస్ చేసి ఇది మీ విశ్వాస జీవితం అని అంటున్నారు. దాని మీద ఆధారపడి ఇదే మా విశ్వాసం అని చాలామంది కొనసాగుతున్నారు. ప్లీజ్ అలాంటి వాటిని దయచేసి నమ్మకండి. వాక్యానికి వ్యతిరేకమైన దిశలో పయనించేదేది కూడా దైవ సంబంధమైనది కాదు. వాక్యాన్ని అనుసరించి నడిచేదే దైవ సంబంధమైనది. వాక్య వ్యతిరేకంగా నడిచేది ఏది దైవ సంబంధమైనది కాదు. మీ అమూల్యమైన విశ్వాసాలని తాకట్టు పెట్టకండి. మీ అమూల్యమైన విశ్వాసాలని అమ్ముకోకండి. మీరు వ్యర్థులుగా, ఎందుకు పనికిరాని వారిగా, భ్రష్టులుగా దేవుని ఎదుట దయచేసి నిలువబడకండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. తలలో వంచండి. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి యగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు తండ్రి విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు వినిపింపజేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు ఈ కడవరి దినాల్లో మోసపోకుండా వారిని కాపాడండి. మీ కాపుదల దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.